తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అప్పుడు ఉండేయండి మరి ఇప్పుడు ఏమయ్యాయి? పావులు వచ్చి తినేసినాయి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగా కదా నేను దిగలేదు. ఏంటలా చూస్తున్నారు? శైలజ గారు మీకు నమస్కారం. నన్ను నేర్పించాలు ఇంకొదిలేయండి. సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటే ఏది గురుగారు నాకేమంటే నేను చూసేస్తాను. ఎలవా ఇవన్నీ చూడాలంటే కళాహృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. శ్మశానంలో తీసుకొచ్చావా? పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిది ఏంటి? పిఠాపురం మహారాజా వారు. మరి ఆ రెండో పుర్రే అది అయిందే. ఇదిగో ఇడుచుడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? మీ ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. ఎంతసేపు నువ్వేరా చూసేదనా రొయ్య? అబ్బా రొయ్యలే రొయ్యలు, ఇంగ్లీష్ రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా, చూడు చూడు. అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాకులర్ ఇందాక నుండి మీరు చూస్తున్న బాగోతుందా? ఇలా రండి, పక్కకి రండి, మీ సంగతి చెప్తాను. పెట్టావులేవా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉసుకుంట్లో చేపలు పెట్టినాయారా? మమ్మల్ని నీళ్ళలో చెప్పి నువ్వు ఒడ్లుంటావంటరా ఎదవనాయాలని. ఎల్లవాయ్ ఆడవాళ్ళ చీరలు చొక్కాల గురించి అదొకరు ఏమండి శైలజ గారు? శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడేదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే? ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి. ఆలోచించడానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ కృష్ణ రాదటే చెప్ప చూచుమోహనాయాలని. వాళ్ళేదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో రొయ్య. వాళ్ళే వస్తారు బెలగా ఇప్పుడు. బడే ఐడి ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది. మేము బస్సులు వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. 5 minutes లో వచ్చేస్తాం. ఫ్రాడ్ రైట్. గుంజీళ్ళు తీసిన చాలు, అవతల బస్సు వెళ్ళిపోయింది. 5 కిలోమీటర్లు నడవాలండి. అయ్యయ్యో, బస్ వెళ్ళిపోయిందా? మనల్ని వదిలేసి ఎలా వెళ్ళాడండి? వాడు మాత్రం ఎంతసేపు ఆగుతాడండి? మీరు ఇలా కనపడరాయికల్లా మొక్కుతూ ఉంటే. దేవుడి గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు ఆయన లేకపోతే మనం లేవండి. అంతదాకా ఎందుకు? ఏ పరిచయం లేని మనిద్దరం ఒకే రోజు ఒకే బర్త్ లో జర్నీ చేయటం, ఒక రోజంతా ఇలా కలిసి ఉండటం, మంచి ఫ్రెండ్స్ అవటం అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు. కాసేపు మీరే కరెక్ట్ అనుకుందాం. ఒక్క నిమిషమైనా దేవుడికి రెస్ట్ ఇవ్వరండి? అయినా 24 గంటలు దేవుడిని విసిగించేంత కోరికలు మీ అమ్మాయిలకి ఏముంటాయండి? ఏముంటాయంటే చాలా చాలా కోరికలు ఉంటాయండి. ఇప్పుడు చూసినా కరుచుకొని ఉంటావు. మీది లవ్ మ్యారేజా? నేను పెళ్లి చేసుకోలేదని అమ్మాయి చచ్చిపోయింది. మిమ్మల్ని చేసుకున్న అదే పని చేసిందండి. నీ గుందిరా ఎప్పుడు. మీ చీర చొక్క చాలా బాగుంది. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి, ప్రయాణం బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిందా? బాగా జరిగింది. నీతో చిన్న పని ఉంది, కొంచెం పక్కస్తావా? ఏంటి కాంప్రమైజా? ఇక్కడే బతిమలకొచ్చుగా. ఓ మిస్సెస్ శైలజ గారు ఉన్నారనా? మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండి బ్రదర్. అంటే గురుగారు మొదట్లో చెరువులోని రొయ్య పిల్లల్ని వదులుతారా? దున్నపోతుల్ని, కుక్క పిల్లల్ని ఎట్లా వదులుతాము. చేపలు, రొయ్యలు, తాబేళ్లు వస్తాయి. అది మ్యాటర్. ఇదే విషయం పదే పదే రిపీట్ అయితే అబే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే బోర్ కొడుతుంది. ఈ సంచి బస్సులు ఇస్తాను. డియర్ ప్యాసింజర్స్, ఇప్పుడు మీకు అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. రండి. ఏమి తిప్పుతున్నావురా మమ్మల్ని? ముళ్ళల్లో పిల్లి గనక పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావా? అది లవర్ స్పాట్. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికులకి గుళ్ళంటిది. ఆ బెంచ్ కనిపిస్తుంది చూడండి, ఆ బెంచ్ మీద కూర్చుని ప్రేమికులు గాని, ఇష్టపడ్డవాళ్ళు గాని, భార్యాభర్తలు గాని ఏం కావాలని కోరుకుంటే అది జరుగుతుంది. అయితే నేను మా ఆవిడ అక్కడ కూర్చొని విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే జరిగిపోద్దా? గ్యారంటీగా జరిగిద్ది. నీకు విడాకులు వస్తాయి, మీ ఆవిడకి వేరే పెళ్లి జరిగింది. రేయ్, ఇది నిజంగా నిజమేనా? దేవుడి మీద ఒట్టు, ఇది మాత్రం నిజం, నన్ను నమ్మండి. ఇదిగో కృష్ణమూర్తి, మీ ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వెళ్ళా బల్ల మీద కూర్చోండి. అయ్యయ్యో, మీరు పెద్దవాళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. బాబాయ్ గారు మీరు పిన్ని వెళ్ళి కూర్చోండి. మేము వెళ్ళి కూర్చునేదేముందమ్మా నా రొయ్య. కుర్రోళ్ళు మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళమ్మా. 4 అబద్ధాలు ఆడినా ఇద్దరిని కలపాలరా, పెట్టలు కొట్టినా.
ఇస్ ఫర్ యూ. ఓ ఏంటండి ఇది? గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. కోరుకోండి. లేడీస్ ఫస్ట్, మీరే కోరుకోండి. ఒక పని చేద్దాం, మనం అందరిలాగా ఎవరి గురించి వాళ్ళం కాకుండా ఒకరి గురించి ఒకరం కోరుకుందాం. అలాగే కానివ్వండి. ఓ ప్రేమ దేవుడా, మా కృష్ణమూర్తి గారికి మంచి అందమైన పెళ్ళాం దొరకాలి. ఆవిడికి దేవుడంటే అస్సలు నమ్మకం ఉండకూడదు. పూజలు, నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు అంటూ విసిగించకూడదు. నాకు అలాంటి భార్య కావాలి, మీతో చెప్పానా? లేదు. పోనీ మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పండి, అలాగే కోరుకుంటాను. చెప్పండి. అచ్చం మీలాంటి భార్య కావాలి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. అన్నవరం వచ్చింది, దిగండి. సారీ అండి, రాత్రంతా నిద్రలేదు, అందుకే. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఇదిగో కిట్టమూర్తి, మీరుండటం వల్ల అసలు టైమే తెలియలేదయ్యా. అమెరికాలో ఉన్న నా కొడుకు కోడలు అన్నారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సత్యనారాయణమూర్తి మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇదిగో కృష్ణమూర్తి, పెళ్ళంటే రొయ్యల వ్యాపారం కాదు, నూరేళ్ల పంట. ఏదైనా తేడా ఉంటే మగవాళ్ళు మనం సర్దుకొని పోవాలా. ఇదిగో నువ్వు నెల్లూరు తప్పకుండా బుచ్చిరెడ్డి పైన రావాలా. 2 రోజులు ఉండి రొయ్యల కూర తిరిగిపోదు. థ్యాంక్స్ అండి, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి. పిల్ల పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి. చాలా పొద్దుపోయింది, రేపు గుడికాడు కలుద్దాం. వస్తానమ్మా. ఏమండి, మీరు కాటేజ్కి వెళ్ళండి, నేను కిందకి వెళ్ళేదని రూమ్ ట్రై చేస్తాను. రూమ్ దొరకపోతే? రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లేదంటే టెంపుల్లోనో. అంత త్యాగం చేయక్కర్లేదు. ఈ టైంలో రూమ్ దొరకదు. కాటేజ్కి వెళ్దాం, పదండి. నా తిప్పలేవు, నేను పడతాను, నన్ను వదిలేయండి. వద్దని చెప్తున్నానుగా, పదండి. రండి. అది ఇక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఏమండి, అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? దేనికి? ఈ బెడ్ పక్క రూమ్లో వేసుకుందామని. అదే, దేనికని అడుగుతున్నాను. మీరు ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుందామని. ఆ రూమ్ ఇక్కడికి ఎంత దూరం ఉందండి? అదేమన్నా 7 సముద్రాల అవతలుందా? 7 అడుగుల దూరం కూడా లేదు. చూడండి కృష్ణమూర్తి గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్ముతున్నారు. మన మనసు మంచిదైనప్పుడు, మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏ అడ్డుగోడలు అవసరం లేదు. తప్పుకోండి. రేపు మనం దర్శనం చేసుకోబోయే ఈ సత్యనారాయణ స్వామి మన మధ్యలో ఉన్నాడు. ఇంకేం ఆలోచించకుండా పడుకోండి. పడుకోండి. పోలీసులు ఏమోనండి, కొంపతీసి వెంకటాచలం గారు ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఇదంతా మీ వల్లే జరిగింది. అయ్యయ్యో, తలుపు తీస్తే కదా ఎవరొచ్చారో తెలిసేది. ముందు వెళ్ళి తలుపు తీయండి. అరే రే, ఎవరం చెడగొట్టినట్టున్నానే. ఏం లేదు, పొద్దున్న ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, అందుకని గుడికాడ సలిమంట వేసి కూకున్నారు. మీరు వస్తే బాగుంటుందని చూస్తున్నారు. మేము పడుకుంటాం బాబాయ్ గారు. బలివడివయ్యా, జీవితంలో కొన్ని ముచ్చట్లు ఎప్పుడంటే అప్పుడు రావు. అనుభవం మీద చెప్తున్నాను. ఎడే పద రామ్మా. ఓం సూపర్ స్టార్ కృష్ణాయ నమః. ఓ చిన్నదానా, ఓ చిన్నదానా, నన్ను విడిచిపోతావటే, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా. ఏంటి మీ ఆయన 5 మార్క్స్ చేసేస్తున్నారు? నువ్వు చెయ్యి. ఇప్పుడు మా ఫేవరెట్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తాను, చూసుకోండి. కానీ వయసు ఆహా!
ఆకు చాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఇది డాన్సా వాళ్ళ ఫ్యాన్స్ వస్తే నీ పేండ తడుస్తుంది. రావయ్య కృష్ణమూర్తి వీళ్ళ ఎదవ డాన్సులు చూడలేక చచ్చిపోతున్నాం గానీ ఓ మంచి పాట ఎత్తుకో. సారీ సార్, నాకు పాట ఎత్తుకోవడాలు పిల్లలు ఎత్తుకోవడాలు రావండి. అదేడే బాబు, మనిషి అయి పుట్టిన తర్వాత పని పాట చేయాలి. అందుకే కదండి నేను పని చేస్తాను, ఆవిడ పాడతారు. అలాగైతే ఆవిడ్ని పాడమనండి. ఏంటండి నన్ను ఇరికించారు? ఇందులో ఎరికిష్టం ఏముందండి? పొద్దున ఎస్పీ శైలజగా పాడేశారుగా, ఇప్పుడు అలానే పాడండి. మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు పాడమ్మా. ప్లీజ్ పాడండి, మీరు పాడితే చాలా బాగుంటుంది. శైలజ గారు, ఇది మా పిన్ని ఇచ్చింది, ఎక్కడ వేయాలండి? అయ్యయ్యో, ముడుపులు వేయరు, కడతారు. పదని చూపిస్తాను, రండి. కట్టండి. థ్యాంక్ యూ. శుభతిథౌ శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాముద్దిశ్య. మీ పేరు? కృష్ణమూర్తి. గోత్రం? తెలీదు. కృష్ణమూర్తి నామధేయస్య. మీ పేరమ్మా? శైలజ. శైలజ నామధేయాయాః ధర్మపత్ని సమేతస్య. పిల్లలు? మాకింకా పెళ్లి కాలేదు. ఆ విషయం ముందే చెప్పాలి కదా. హస్తం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య ఓహో, అలాగే. హస్తం ప్రక్షాళ్య. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూపిపారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. అక్షతలు. ఓహో, సారీ. కాస్త ఆచార వ్యవహారాలు నేర్పమ్మ ఆయన గారికి. ఓం హిరణ్యపాత్రమతో పూర్ణం దదాతే పదవ్యాసాదేతే ఏకదా. ఇందులో ఇవి కూడా తీసుకుంటావా నాయనా? ఐస్ క్రీమ్ పార్లర్లు తిరగగానే సరిపోదు నాయన, అప్పుడప్పుడు ఆలయాలకు కూడా వెళుతూ ఉండాలి. కాస్తంత అమ్మాయిని చూసేనే నేర్చుకో. మానో యుగంసే జాతవేదో గామస్వం పురుషం జగద్ అభివ్రతజ్ఞ ఆగయశ్రియా మా పరిపాతయ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అన్నవరం చాలా బాగుంది కదండి. ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఒక్కరికే కాటేజ్ ఎవరుగా. శైలజ గారు, సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా? అవును. అంటే ఇక్కడ పూజారులు కూడా పవర్ఫుల్లేనా? మీరేంటండి దేవుడిని వదిలేసి పూజారి గురించి అడుగుతున్నారు? అందరు పూజారుల గురించి నాకెందుకండి, మనకు పూజ చేసిన పూజారి గురించి నా టెన్షన్ అంతా. రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మీకు టికెట్ తెస్తాను. పర్లేదు, నేను తీసుకుంటాను. ముందు మీరు వెళ్ళి మీ ట్రైన్ టికెట్ తీసుకోండి. సరే అండి. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పండి. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. నమస్తే సార్. ఏం సార్ మా చెల్లమ్మ ఇక్కడ ఇంకా లగ్గం చేసుకోవాలి? ఎవరు మూసుకొని రైల్వే స్టేషన్ పోనివే. సరే కూర్చోండి సార్, పోదాము. ఏం సార్ దేవుని దర్శనం బాగైందా? ఏం సార్ వెళ్ళేటప్పుడు మంచుకున్నారు, ఇప్పుడేమైంది సార్? లవ్లో పడ్డావులే. పోనీవే. ఈ ముఖం చూస్తే తెలుస్తుంది సార్, ఎంతమందిని చూడలే. ఈ ముసి నవ్వులు లవ్లో పడ్డాను తప్ప ఎవ్వనికి రాదు. బరంపురం బస్ ఎన్నింటి బయలుదేరుతుందో కొంచెం కనుక్కొని చెప్తారా? కుర్రాన్ని పంపిస్తాను, కనుక్కొస్తాడు, మీరు రూమ్కి వెళ్ళండి. ఓకే. మేడం, బరంపురం వెళ్ళే బస్సు ఇంకో అరగంటలో ఇక్కడ నుంచి బయలుదేరుతుందంట మేడం. ఇంకో అరగంటలోనా? మళ్ళీ ఎప్పుడుంది? మళ్ళీ రేపు ఉదయం వరకు వేరే బస్సే లేదు. లేదా? అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? కృష్ణమూర్తి గారు ఎప్పుడు వస్తారో ఏంటో.
అయ్యో కనీసం అడ్రస్ కూడా అడగలేదు. నా అడ్రస్ ఇస్తాను. నేను అర్జెంట్గా వెళ్తున్నాను. కృష్ణమూర్తి గారు రాగానే ఈ కీస్తో పాటు ఈ పుస్తకం కూడా ఇస్తారా? అలాగేనమ్మా. ఇంకో 10 నిమిషాల్లో వస్తే బస్ స్టాండ్కి రమ్మనండి ప్లీజ్. సరేనమ్మా. ఏమండి తప్పకుండా చెప్తారుగా? తప్పకుండా చెప్తానమ్మా. ఇదిగో కాటేజ్ వికెట్ చేస్తున్నాను. నేను రిసీట్ రాసిస్తాను, అక్కడ రిఫండ్ కౌంటర్ ఉంటుంది, దాంట్లో తీసుకోండి. అలాగే అండి. ఏమండి 11 నెంబర్ కాటేజ్కి తాళం వేసింది శైలజ్ గారు. వెళ్ళిపోయారండి. మీరు తొందరగా వస్తే బస్ స్టాండ్కి రమ్మన్నారు. ఎంతసేపు అయింది? ఇప్పుడే ఓ 10 నిమిషాలు అయింది. ఏమండి తాళాలు మీకు ఇమ్మన్నారు. ఆటో అర్జెంట్గా బస్ స్టాండ్కి పోయి. ఏమైంది సార్? మేడం ఊరిలిందే. అరే గట్టెట్లా పోయింది? ఇదేం పరిచయం కాకూడదు. తర్వాత చెప్తా పోనీ. నేను తీసుకుపోతా సార్. ఏంటండి ఇది? మాట మాత్రమే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. చాలా అన్యాయం అండి ఇది. అది కాదండి, ఇప్పుడు ఈ బస్ వెళ్ళిపోతే రేపటి వరకు మళ్ళీ బస్ లేదు. అయితే మాత్రం ఇలా చెప్పకుండా వెళ్ళిపోతారా? మళ్ళీ కనిపించరేమని ఎంత కంగారు పడ్డాను తెలుసా? సారీ అండి, నేను కూడా మీతో చెప్పకుండా వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను. మొత్తానికి వచ్చేసారు, థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. శైలజ గారు మీ అడ్రస్? అదేంటండి, నా అడ్రస్ ఫోన్ నంబరు సత్యనారాయణ స్వామి వ్రతం అనే పుస్తకంలో మొదటి పేజీ మీద రాసి మీకు ఇవ్వమని రిసెప్షన్ లో ఇచ్చాను. ఆయన మీకు ఇవ్వలేదా? ఇచ్చారా? అయితే సరే, మర్చిపోయి ఉంటాడు, నేను తీసుకుంటానండి. తప్పకుండా మీకు ఫోన్ చేసిన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తానండి. అలాగే మీరు కూడా నా ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకొని తప్పకుండా నాకు ఫోన్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. అయ్యో సారీ, ఇదిగోండి గిఫ్ట్, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. సరే.